గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామిని. తెలంగాణలో రైతు రుణమాఫీకి ఎట్టకేలకు క్లియరెన్స్ వచ్చింది. రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి జరగనుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న నాటికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీన ₹1,00,000 వరకు రుణమాఫీ జరగనుంది. అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా రుణమాఫీ సొమ్ము కానుంది. ఇక మోసపూరితంగా రుణమాఫీ పొందితే రికవరీ అంటూ హెచ్చరించింది. అయితే రుణమాఫీ విధి విధానాలు రూపొందిస్తూనే సర్కార్ పెట్టిన కొన్ని కండిషన్స్ చర్చనీయాంశంగా మారాయి. రీషెడ్యూల్ అప్పులకు మాఫీ ఉండదని తేల్చి చెప్పింది. రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ కూడా పెట్టింది. ఇప్పుడు వీటిపైనే విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఈరోజు ప్రైమ్ డిబేట్లోకి వెళ్లే ముందు అసలు ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సరే నీ మాట చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మోసం చేసే వాళ్ళని నమ్ముతారు కాబట్టి మోసం చేస్తున్నా నిన్ను నమ్ముతారు. ఏ సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తా అని చెప్పినావు, అన్ని దేవతల మీద కూడా ప్రమాణం చేసినావు. అంటే నీ మాటకు నమ్మకం పెడతలేరని చివరికి దేవుళ్ళను కూడా అడ్డం పెట్టుకొని చేసినావు. నువ్వు ఎన్నికల ముందు మాట్లాడి ఇంకెంత మాట్లాడి అంటే మీరు ఎందుకు కడుతున్నారు రుణాలు, ఒకవేళ మీరు ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ అర్జెంటుగా బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయలు రుణం తీసుకో. రీషెడ్యూల్ చేసుకున్న రైతాంగాన్ని రుణమాఫీ ఉండదు. ఎన్ని నిబంధనలకి ఒక్కదానికి రేషన్ కార్డు కానీ సగం పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకో 20% పోయింది. ఇప్పుడు రైతులు కూడా అప్పుడప్పుడు వాళ్ళ పిల్లలు ఫారెన్ పోవాలన్నా, వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, సొంత కాళ్ళ మీద ఏదైనా పెట్టుకోవాలంటే, రుణానికి పోవాలంటే పాత రుణం కట్టకుండా కొత్త రుణం ఇవ్వము. అంటే రైతులు వాళ్ళ అవసరాల కోసం కట్టిన రుణాలు ఉంటే కూడా నువ్వు పైసలు ఇవ్వవు, రీషెడ్యూల్ చేసుకున్నా కూడా పైసలు ఇవ్వవు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి సున్నకు సున్నా, దేర్ఫోర్ 0. అంటే నువ్వు ఇయ్యవిగా వెళ్తే బ్యాంక్ ఏమంటాడు, నువ్వు 50,000 క్రాప్ లోన్ తీసుకున్నావు, ఆ 50,000 కట్టనే నీ కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా, నువ్వు నీ డ్యూ ఉన్నది, నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు. పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది 50,000. ఇవాళ ఆయనకు రుణమాఫీ రాదంటే ఎట్లా? ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది, లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి. బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే పాత అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది, 40,000 50,000 కట్టేసి 1,00,000 కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా, నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా? ఇది కూడా ఆలోచించి, ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి. రైతులు ఆయన ఈ పీరియడ్ మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట ఏమన్నారు, జేఎల్జీ, ఎస్హెచ్జి, ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇందులో ఎవరుంటారు ఎక్కువ? ఇందులో ఉండేటువంటి 4 గ్రూపుల్లో దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో. దళిత గిరిజన రైతులు, చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి, ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు. నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి, మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని, మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. మీరే ప్రోత్సహిస్తారు. మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ? మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నాను. అందులో ఉన్నది దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ, ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ. సో ఇదే వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు స్టూడియోలో. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అదేవిధంగా సిపిఎం నుంచి రమేష్ బాబు గారు, అండ్ ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి అంబటి జోజిరెడ్డి గారు. నమస్తే అండి.
నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధ్యారెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. చెప్పండి. సంధ్యారెడ్డి గారు నిన్న ఒక అంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం అన్నారు, రకరకాల కసరత్తులు చేశారు, ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అనేది అంటే ఇప్పుడున్న తరుణంలో ఎలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందనేది మనం అందరం కూడా అర్థం అయినా కూడా రైతుల కోసం ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఈ జూలై 18 అంటే మేము ఆగస్టు 15 లోపు అనుకున్నాము. కానీ ముందే అంటే తెలంగాణలో రైతుల కోసము కాంగ్రెస్ పార్టీ శుద్ధచిద్దుతో పనిచేస్తుంది అని. సరే, ఇంకొక 4 రోజులు అయితే మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత కూడా మనం లైవ్ పెట్టుకున్నప్పుడు మాట్లాడవచ్చు. వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో డబ్బులకు ఎంత కొరత ఉన్నా ఇలా తెలంగాణ రాష్ట్రం రైతుల పక్షాన ఉంది. రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, శుద్ధతో చేస్తుందని ఇది చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు మాకు గ్రామీణ ప్రాంతాలలో రైతులు కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం ఉంది. అంటే ఇంద్రమ్మ హామాయం నుంచి ఈరోజు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట కట్టుబడి ఉన్నారు. నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితి మీకు తెలుసా, మా తెలంగాణలో ఎకనామికల్ ఎట్లా ఉన్నామో మనం ఏ రకంగా ఉన్నాం, అయినా కూడా మాకు తెలంగాణ రైతులే మాకు ముఖ్యమని చెప్పేసి ఇప్పుడు 1 లక్ష రుణమాఫీ ఉన్న లోపు వాళ్ళకి 19వ తారీఖు నాడు కానీ 18, 18 ఈ 2 డేట్లలో వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. నేను ఒకటి అడుగుతున్నమ్మా, గత ప్రభుత్వం గురించి, గత ప్రభుత్వాలు హరీష్ రావు గారు మాట్లాడిన విషయమే కానీ, ఇక్కడ ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన విషయంలే కానీ నేను ఒకటి అడుగుతున్నానమ్మా, మరి రుణమాఫీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు వాళ్ళు ఏదో 25,000 అది కూడా 1,00,000 దాటలేదు, 98,000 లోపు వాళ్ళకే క్లియర్ చేయడం జరిగింది. ఆ క్లియర్ చేసి ఎట్లా చేసిరు, మళ్ళీ దానికి మళ్ళీ అట్లాగే ఉంది, అదే 2 లక్షలు అట్లాగే ఉంది. అంటే అది వాళ్ళు కట్టుకుంటూ పోతే అదేమైంది, వడ్డీ కిందనే పోయింది. అంటే మరి మేమేం చేస్తున్నామంటే ఏకకాలంలో ఒకేసారి 1,00,000 రూపాయలు మాపు చేస్తే ఇక్కడ రైతు అనే వ్యక్తి ఇలా మన తెలంగాణ కోసము ఇలా తెలంగాణ వస్తే బాగుంటుంది, మన బతుకులు బాగుంటాయని కాంగ్రెస్ పార్టీతో ఒక నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మేము ముమ్ము చేయకుండా చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు అనడానికి వాళ్ళ మాట్లాడే విధానాన్ని వాళ్ళకే వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇచ్చిన మాట నెరవేరుస్తుంది, కాకపోతే కొంచెం వెనక ముందు అంతే తప్ప రైతులను కానీ ఇక్కడ విద్యార్థుల విషయంలో ఏ విషయంలో కూడా కానీ వెనక ముందు కొంచెం రోజులు అటు ఇటు ఉండొచ్చు. కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఒకటే చేస్తుంది. ఇలా 31,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మీకు అందరికీ తెలిసే ఈరోజు మనకు దాదాపుగా 90 లక్షల రేషన్ కార్డులు కూడా మనకు దాదాపు ఉన్నాయి. అయితే చాలామంది కూడా ఏమడుగుతున్నారంటే ఇలా రేషన్ కార్డుల ఆధారంగానే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వర్తిస్తుంది అంటే అది కేవలం ఐడెంటిఫై కోసమే తప్ప తెలంగాణ ప్రజలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ కార్డు ఆధారంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఈ భార్య భర్తల పేరు మీద ఉంటే రుణమాఫీ కాదంటే డెఫినెట్గా 2 లక్షల రూపాయల లోపు ఉన్న భర్త మీద 1 లక్ష ఉన్నా భార్య మీద 1 లక్ష ఉన్నా కూడా ఈ 2 లక్షలు ఆ కుటుంబంకి రుణమాఫీ అనేది పక్కాగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒకవేళ రేషన్ కార్డులో వాళ్ళు ఏదైనా తప్పు పడింది అనుకోండి, 20 తర్వాత మ్యారేజ్ అయ్యింది అనుకోండి పిల్లలకి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో అక్కడనో వెళ్ళేసి నమోదు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. మేము డెడ్ లైన్ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకే మీరు అప్లై చేసుకోవాలని కాదు. డెఫినెట్గా ఏమున్నా టోటల్గా రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీతోని ఇవాళ ఇగో దీని ప్రకారంగా ఇది ఇంకొకటి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలకు ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించింది. కానీ ఇలా వెరీ క్లారిటీగా తెలంగాణ ప్రజలు ఇది చదువుకోవడానికి క్లారిటీగా ఇందులో ఉంది నియమ నిబంధనలు. ఇందులో చాలా క్లారిటీగా 2 లక్షలు అంటున్నారు. 2 లక్షలు అంటున్నాం. ఇప్పుడు 2,10,000 2,20,000 ఉందంటే మనం చెప్పిన టార్గెట్ 2 లక్షలు. అది దాంట్లో టోటల్గా మేము క్లారిటీకి ఇచ్చినాం. అవునా కదా, ఇప్పుడు 3 లక్షలు ఉందనుకో 2 లక్షలు ఉందనుకో మిగతా 50 వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. కానీ డెఫినెట్గా వీళ్ళు ప్రతిపక్షాలలో ఏమంటున్నారంటే తెల్ల రేషన్ కార్డు అంటే వాళ్ళు చేయలేని పని మేము చేస్తున్నాం కదా, మేము ఎవరో మెప్పు పొందడానికి కదమ్మా. ఇలా తెలంగాణలో రైతుల కోసము ఇవాళ 5 ఎకరాలు ఉన్నోళ్ళు దాదాపుగా 92% ఉన్నారు. అంత 1,00,000 లోపు తీసుకున్న వాళ్ళు ఒక 62% లోపల ఉన్నారు. అలాంటి చిన్న కమతాల వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరే చెప్పారు ఉమ్మడిగా వ్యవసాయం చెయ్యండి అని.
సో మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదమ్మా, వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి అంతే. వాళ్ళను మనం తీసేసి లేకపోతే మీకు వర్తించదు అనట్లేదు. నిజంగా ఈ కుటుంబంలో ఈ వ్యక్తి ఉన్నారా, ఈ బాబు మ్యారేజ్ అయిపోతే పక్కన రేషన్ కార్డు లేకపోతే ఒక ఐడెంటిఫికేషన్ ఏదో ఉంటుంది, పాస్బుక్ ఏదో ఉంటుంది కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళకందరికీ బీఆర్ఓలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అది అప్లై చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఓ నెల లేట్ అవుతుండొచ్చు వాళ్ళకి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది రైతులకు ఇచ్చిన మాట నెరవేరుస్తుంది. అది చూడాలి, వీళ్ళు చూడకుండా. ఎందుకంటే వాళ్ళు గతంలో రుణమాఫీ చేసినప్పుడు మీకు అందరికీ క్లారిటీగా తెలుసు. వాళ్ళు మాట్లాడింది 148 జీవో ప్రకారంగా, వాళ్ళు మాట్లాడిన విధానం, వాళ్ళు చేసిన విధానం, వాళ్ళు ఎన్ని వేల కోట్లు వచ్చింది, వాళ్ళు ఎన్ని వేల కోట్లు వెనకకు తీసుకున్నారు, ఎంతమందికి నిజంగా ఇచ్చారు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. రుణమాఫీ అందరికీ రుణమాఫీ రైతు బంధు అని వీళ్ళు ఎన్నో చెప్పిండు. రైతు బంధు అని ఇప్పుడు నేను చెప్తున్నా, మల్లారెడ్డి గారికి 600 కోట్లు 600 ఎకరాలు ఉంది, ఆయనకు రుణమాఫీ అవసరం అంటారా? ఇప్పుడు జగదీష్ రెడ్డికి రుణమాఫీ అవసరం అంటారా? లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఓ 50 ఎకరాలు రుణమాఫీ అవసరం అంటారా? మీరు ఒక్కసారి చెప్పండి, నాకు 50 ఎకరాలు ఉందమ్మా, నాకు రుణమాఫీ అవసరం అంటారా? అంటే అట్లా ఇయ్యమంటారా చెప్పండి తెలంగాణ ప్రభుత్వం? అంటే ఎవరి మీద మనం ఈ భారం వేస్తాం? లాస్ట్ గవర్నమెంట్ మేము ఇచ్చాం కదా, వాళ్ళు ఇచ్చారు. నేను అందుకే నేను కండిషన్ కాదమ్మా, నేను అడుగుతున్నా. 600 ఎకరాలు ఉన్న వాళ్ళకి, మల్లారెడ్డి గారికి, హరీష్ రావుకి, కేసీఆర్కి మరి ఇన్ని వందల ఎకరాలు ఉంది కదా, ఇలాంటి వాళ్ళకి ఇవ్వమంటారా? మీరే చెప్పండి, తెలంగాణ ప్రజలు చెప్పమనండి. నేను అనేది ఏంటంటే, నేను ఇవాళ నాకు 100 ఎకరాలు ఉందమ్మా, నాకు రైతు బంధు అవసరం లేదు, నువ్వు ఇస్తున్నావు. కొంతమంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకు ఒక 3 లక్షల ఎంతనో 6 లక్షలు ఎంతో పడితే ఆయన రిటర్న్ ఇచ్చారు. అట్లా ఇప్పుడు మేము అందులో టర్మ్స్ కండిషన్స్ పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాము? ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రాజ్యాంగబద్ధంగా ఎవరైతే హక్కు పొంది నిజంగా ఆ రకంగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇది పేద రైతులకు పంచాలి, పేద ప్రజలకు పంచాలి, బలిసినోనికి కాదు, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నిజంగా ఎలాంటి వ్యక్తులకి కొత్త రేషన్స్ కార్డు కూడా ఇప్పుడు ఈ మనం ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటి ఎగ్జాంపుల్ అడుగుతానమ్మా. ఈరోజు మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఇద్దరు నెలకు 2 లక్షలు సంపాదిస్తారు. ఒక అపార్ట్మెంట్లో 50,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు, 50,000 రూపాయలు రెంట్ కడుతున్నారు. నీకు తెల్ల రేషన్ కార్డు అవసరమమ్మా? చెప్పండి, ఇవ్వమంటారా? మీరే చెప్పండి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలను అడుగుదాం, బీజేపీని అడుగుదాం, మీకు తెల్ల రేషన్ కార్డు అవసరమా? మీకు 10 కిలోల సన్నబియ్యం అవసరమా? మీరు 50,000 రెంట్ కట్టుకుంటూ సన్నబియ్యం మీకు అవసరమా? నేను అనేది ఏంటంటే, ఒక స్వచ్ఛందంగా ఒక సేవాభావంతో వదిలిపెట్టాలి. మనకన్నా లేని వాళ్ళు ఉన్నారు కదా, అంతేగాని కదా. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలి. ఎలక్షన్ల వరకు మీరు మాట్లాడాలి, కానీ ఎలక్షన్ల తర్వాత గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు మీరు అందరూ కూడా సహకరించాలి. కాబట్టి ప్రతి రైతుని మేము ప్రతి విద్యార్థి తమ్ముళ్ళకు ఒక్కటికే చెప్తున్నాం, తొందరపడకండి, కొద్దిగా వెనక ముందే అవుతుంది. డెఫినెట్గా 100% కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీరు స్కూల్స్, మన గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను ఎట్లా మార్పులో చేర్చిందో అక్కడి నుంచే ప్రారంభమైంది, విద్య నుంచే. కాబట్టి ఎవరు తొందరవలసిన రేవంత్ రెడ్డి గారు ఒక క్లారిటీతో ఉన్నారమ్మా, మాకు వెరీ క్లారిటీగా చెప్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నారు. నిజంగా దున్నేవాడికి భూమి అనే విధంగా నేను ఒకటి అడుగుతున్నానమ్మా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, రైతు బంధు అంటున్నారు, కొన్ని వెంచర్స్ వేసుకున్నారు, వెంచర్స్ వేసుకొని అది ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్బుక్లో అట్లానే ఉంది, వీళ్ళు ప్లాట్లు మాత్రం పంచుకున్నారు. ఆ 100 ఎకరాలకి రైతు బంధు ఇవ్వమంటారా? చెప్పండి, ఇలా హరీష్ రావు చెప్పాలి. మరి మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు ఉన్నారండి, వారిని అడుగుదాం ఈ క్వశ్చన్స్ అండి. రామ్మూర్తి గారు విన్నారు కదా? నమస్కారం అండి, వినబడుతుందా? వినిపిస్తోంది రామ్మూర్తి గారు, క్లియర్గా ఉన్నారా? అందరికీ నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. మేడం గారు చాలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు ఆయన మెప్పు కోసం ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న పోస్టులు కూడా పోతాయి, అది ఆయన పెట్టిన గీట్ లైట్. మీరు ఎంత తప్పు అయినా కానీ ఒప్పుగా వాదించండి అని చెప్పి పంపుతున్నారు వీళ్ళందరికీ. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే, ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నట్టున్నది. రైతులు నమ్మి నానబోస్తే, రైతులు నమ్మి ఓటేస్తే, రైతులు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళు నమ్మి ఓటేస్తే ఇప్పుడు వాళ్ళనే వెనక తన్నే పరిస్థితి ఈ ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు అంటున్నది మేడం, బలిసిన వాళ్లకు ఇయ్యమంటారా అని. మరి అదే మాట ముందు తల్లి ఎలక్షన్కి ముందే మేము బలిసిన వాళ్ళకి ఇయ్యము, ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే
మాత్రమే రైతు బీమా ఇస్తాం, సారీ, రైతు నేను బంధు రేషన్ కార్డు ఇస్తాం, గురించి చెప్పలేదు. రైతు రుణమాఫీ రాంగ్ చేస్తాం అని అన్న చెప్పాలి. రామూర్తి అన్న, అది మీరు అన్న చెప్పలేదు. రామూర్తి అన్న, అందుకే రేషన్ కార్డు గురించి చెప్పలేదన్నా నేను. రేషన్ కార్డు ఐడెంటిఫికేషన్ ఒకటన్నా అన్న, రేషన్ కార్డు మీ మధ్యలోకి నేను రావట్లేదు అన్న. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మాట్లాడండి. కానీ రేషన్ కార్డు ఆధారం ఇక్కడ ఎవరు చెప్పలేదు. దట్ ఈస్ రాంగ్. బీఆర్ఎస్ పార్టీ రాంగ్ మెసేజ్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాంగ్ మెసేజ్ ఇస్తుంది. మీరు నేను చెప్పానమ్మా, రేషన్ కార్డు ఆధారంగా చెప్పాను. మీరు ఒక్కటే అన్న, మీరు ఒక్కటే ఇదే ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇదే ప్రజలను మీరు ఇట్లా తప్పు. ఇది మీరు చెయ్యండి, మేము చేస్తున్నాము. మేము చెప్పింది మీరు మాట్లాడండి తప్ప మేము రేషన్ కార్డుకి తెలంగాణ రైతులకు ముడిపెట్టడం లేదు. రేషన్ కార్డులో కుటుంబంలో ఎంత ఐడెంటిఫై క్వశ్చన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఎక్కడైనా పెన్షన్ చేశామా? నువ్వు అవన్నీ మాట్లాడద్దు. నేను అడుగుతున్నా, నేను ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నా. నేను ఎగ్జాంపుల్ రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఎగ్జాంపుల్ రైతు గురించి అన్న ఒకటి సీఎం గారు ఏం చెప్పలేదు. ఎక్కడ చెప్పింది సీఎం గారు? ఎక్కడ చెప్పిండు? మీరు ఎప్పుడు చూసినా ప్రజలకు ఆలోచించారు, తప్పుదారిలో పోతారు తప్ప ప్రజల కోసం ఆలోచించారు. తినబోయే ముందు చూసేందుకు నా లోలు ఆగండి. తెలంగాణ ప్రజలు తలుపు కొట్టే పరిస్థితి అరవడం కాదన్నా. నువ్వు రాంగ్ మాట్లాడద్దు. రామూర్తి గారు చెప్పండి. ఇప్పుడు మేడం గారికి అసలు వాళ్ళ విధి విధానాలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. అవి క్లియర్ గా ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే, ఐటీ ఉద్యోగులకు లేదు. ఐటీ కట్టే వాళ్ళకు రైతులు కట్టిన ఎక్కడ ఉంది మీకు? రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? రైతుల గురించి మాట్లాడే నైతిక బాధ్యత మీకు లేదు. కేసీఆర్ కి లేదు, కేసీఆర్ కుటుంబానికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. పాపం అనకండి. మీరు పాపం మీద ఎవరు బతకట్లేదు. పార్టీ మాట్లాడాలి. సాక్షిగా అట్లా మాట్లాడకూడదు. వాళ్ళు నువ్వు చెప్పేది పాపం ఏంటి అమ్మ? పాపము పాపం ఏంటి? ఏంటి ప్రజలు తరుగు తరుగు కట్టిన ఊర్లలో తెలంగాణ వాళ్ళు మాట్లాడే విధానం చెప్పమనండి. మీ బతుకంతా ఇక సర్వనాశనం అయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయి. నేను చెప్పేది వినండి. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. ఎందుకంటే మీరు డిబేట్ లో ఉన్నారు. డిబేట్ లో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. ఒక్క నిమిషం అండి రామూర్తి గారు. అంటే ఇక్కడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ ఇక్కడ వాయిస్ వినిపిస్తున్నారు, మీరు బీఆర్ఎస్ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. అదే సిపిఎం నుంచి అక్కడ ఇంకొకరు అండ్ ఇంకొక ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి ఒకరు వాయిస్ వినిపిస్తున్నారు. సో వాళ్ళ పార్టీ యొక్క ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. నేను అంటున్నాను మేడం, వాళ్ళ పార్టీ చెప్పినది చెప్పండి, వాళ్ళు పార్టీ చెప్పండి, వీళ్ళు చెప్తే ఎట్లా? ఇప్పుడు రేషన్ కార్డు, ఐటీ ఉద్యోగులు రుణమాఫీ లేదని చెప్పారు. ఇది కాదని చెప్పగలుగుతుందా మేడం? ఇప్పుడు మీకు దీని ప్రకారంగా మీరు ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా, మేము మీకు వేరే క్లారిటీ. ఒక్క నిమిషం అన్న. రైతు కుటుంబము రైతు కుటుంబం అని నిర్ణయించడానికి పౌరసరఫరా శాఖ విస్తరించే ఆహార భద్రత కార్డు కానివ్వండి, వాళ్ళ డేటా ప్రామాణికంగా ఉంటుంది తప్ప ఒకటన్నా నీకు చదువు రాకపోతే లేకపోతే మేము మీలాగా దొంగ ఇంగ్లీష్లో కొట్టేయలేదు. అందరు చదువుకుని 10వ తరగతి 5వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా చదువుకునే విధంగా మేము కొట్టించినాము. ఇవన్నీ దొంగ లెక్కలు చెప్పి దొంగగా ఇవే మాట్లాడతారు. వినన్నా ఒక నిమిషం ఆగు. నువ్వు గివే చేసి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇది మీకు ఆల్రెడీ ఇది డేటా ఉందమ్మా. ఇది డేటా బేస్ చేసుకొని ఇది డేటా ఉంది. ఇది చదువుకో నువ్వు. ఇది ఓన్లీ అట్టి కుటుంబాన్ని బట్టి ఇంటి యజమాని బాగా ఒక్కటి మేడం ఆయన అన్నందుకు నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం అన్న. అయితే కార్డు పీడిఎఫ్ గానీ డేటా ప్రామాణికంగా ఉండదు. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మునుగు వారు ఉంటారు. దాని ఐడెంటిటీ కోసం మాత్రమే రేషన్ కార్డు తప్ప తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుంది, ఎర్ర రేషన్ కార్డు ఉంటుందని ఎక్కడన్నా ఇందులో చెప్పిండ్రా అనేది నేను చెప్తున్నాను. అలాంటిది ఎలాంటి పరిస్థితిలో ఉండదు. ఒక్క నిమిషం. ఇప్పుడు 2020 వరకు ఉన్నాయమ్మా రేషన్ కార్డు. వీళ్ళ దళిత దౌర్భాగ్యం ఏంటంటే ఒక్క నిమిషం దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు రేషన్ కార్డు లేక 7 సంవత్సరాలు అయిందమ్మా. ఒక్క నిమిషం. రేషన్ కార్డు ఒక్క నిమిషం అండి, మీకే ఆన్సర్ ఇస్తున్నారు. రేషన్ కార్డు
ఇవ్వక దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాలు అయింది వీళ్ళు. అంటే 2020కి మేము రుణమాఫీ ఏ డేట్ నుంచి ఏ డేట్ ఇస్తాం ఇక క్లియర్గా చెప్పాము మేము. ఆ లోపల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు, ఆ లోపల కొంతమంది పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే 15 ఉన్నోళ్ళు 20 సంవత్సరాలు అవుతారు, 20 ఉన్నోళ్ళు 25 అవుతారు, పెళ్లి చేసుకొని పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ లోపల 25 సంవత్సరాల నా అబ్బాయి పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది అనుకోండి, రుణం తీసుకుంటారు అనుకో. ఆ అబ్బాయి మీద మనకు మాఫీ కావాలంటే ఈ కుటుంబంలో ఇతను ఉన్నాడు, ఇప్పుడు పెళ్ళై పక్కకి వెళ్ళిపోయాడు, దానికి ఎక్కడ అంటే అప్పుడు ఈ లోపల రేషన్ కార్డులో అప్పుడు పెళ్లి కాలేదు, ఇప్పుడు పెళ్ళి అయింది, రేషన్ కార్డులో అప్పుడు రాలేదు. కాబట్టి అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి విఆర్ఓ కానీ అక్కడ వెళ్ళేసి సర్టిఫికెట్ తెచ్చుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అది 100% ఉంది. ఈ డెడ్ లైన్ జూలై వరకే లాస్ట్ అని కాదు వాళ్ళు. మేము ఎందుకంటే మేము చెప్పే విధానం ప్రజల కోసం చెప్తున్నాం, బీఆర్ఎస్ మెప్పించే విధానం మేము చెప్పట్లేదు. మీకు అర్థమైంది కదమ్మా నేను చెప్పింది, మీకు అర్థమైందా కదా చెప్పండి. మీకు అర్థం కాకపోతే ఇంకా కూడా వెరీ వెరీ క్లారిటీ చెప్తాను. అంత ఓపిక లేకపోతే ఎవరేం చేయలేరు. మాట్లాడారు రామూర్తి గారు, మాట్లాడండి. 6 నెలల్లో మీరు రేషన్ కార్డు ఇవ్వని చేతగాని వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు మీ మొక్కలకు 7 సంవత్సరాలు కూడా ఇవ్వలే. 6 నెలలు కాదు మీ మొక్కలకు 7 సంవత్సరాలు మేడం, 7 సంవత్సరాలు ఇవ్వలేదు మొక్కలకి, 6 నెలల కన్నా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే మాట్లాడానికే. రైతు రుణమాఫీ 69 లక్షల మందికి చేస్తున్నారు, మీరు 59 లక్షల మందికి చేస్తున్నారా లేదా అది చెప్పండి. వై నాట్? అర్హులైన అందరికీ మేము రుణమాఫీ 100%. వినవయ్యా విను, నీకు ఓపిక లేకపోతే ఎందుకు వస్తావు? రైతుకు వీటినండి రైతు బంధు అందిన ప్రతి రైతుకు రైతు రుణమాఫీ చేస్తానని ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు? ఇప్పుడు ఎందుకు రైతు బంధు తెలియదు, రైతు రుణమాఫీ తెలియదు, మీకు రెండింటికి తేడా తెలియదు. మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు, నేను చెప్పేది వినరు. వేరే వాళ్ళని తీసుకొని మేడం ఆయనతో మాట్లాడిన వేస్ట్, ఆయనకు అర్థం కాని సందర్భం. రామూర్తి గారు నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి మనం ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ నుంచి మనకి లేదు అంటే జోజిరెడ్డి గారు రైతు రుణమాఫీ ఎవరికి వర్తించాలి అని ఇక్కడ ఒక డైలమా వచ్చింది. కాబట్టి వితండవాదం కాకుండా మీరు అన్ని తెలుసుకొని డిబేట్ కి రండి. మీరు చెప్పేది మొత్తం రామూర్తి గారు ప్లీజ్, సంధ్యారెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. మేడం అందరికీ నమస్కారం, ప్యానల్ ఉన్న అందరికీ, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా నమస్కారం, బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అంబటి జోజిరెడ్డి. మేడం ఇప్పుడు మీరు రైతులు అనే వాళ్ళకి మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది తెలంగాణలో. రైతు రుణమాఫీ మాత్రమే, దానికి రేషన్ కార్డు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే చెయ్యము, లేకపోతే రేషన్ కార్డు అనేది క్రెడిటేరియా కాదు, తీసుకోకూడదు. ఎందుకంటే రైతు అనే వాడికి రుణం పొందేది ఓన్లీ రైతుకు భూమి మీద పహాని ఉన్నా పాస్బుక్ ఉన్నా కూడా అప్పుడే రైతుకు రుణం పుడుతుంది. లేకపోతే రైతు గానే కాదు, రైతు రుణమాఫీయే కాదది, రైతు రుణం తీసుకోలేడు కూడా. బ్యాంకర్ ఎవరైనా దొంగ లెక్కల్లో ఇస్తే అది తప్పు, బ్యాంకర్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే క్లారిటీగా మేము రీషెడ్యూల్ చేసుకుంటే మాఫీ చెయ్యము అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ఆ డేట్ వరకు ఎంతైతే ఉన్నదో అది 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే, అది కండిషన్ గా పెట్టాల్సిందే తప్ప ఈ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉంది భారతదేశం మొత్తం, పాన్ కార్డు అనేది ఎలా చిన్నగా ఇంటర్ చదువుకున్న తర్వాత పాన్ కార్డు అవసరమవుతుంది. ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ పాన్ కార్డు తీసుకురమ్మంటున్నారు. అది ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కావాలి, చిన్న మోటార్ సైకిల్ లోన్ తీసుకోవాలి అంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి, వాళ్ళకి రుణమాఫీ చేయమనేది కరెక్ట్ కాదు. రైతులకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో వాళ్ళు చేయాల్సిందే. బీఆర్ఎస్ వాళ్ళు చేసింది తప్పు, 100% చేసిండ్రు. వాళ్ళు చేసిందే మీరు ఎందుకు చేస్తారండి? ఇలా మీరు చేయాల్సిన అవసరం లేదు కదా తప్పు. వడ్డీలకు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ ఏదైతే ఉందో వడ్డీలకు సరిపోయింది, అది ప్రజలు తెలుసుకొని మీకు ఓట్లు వేసిండ్రు అంతే తప్ప మీరు ఏదో కండిషన్లు పెట్టి రుణమాఫీ అనేది కాదు. ప్రతి రైతుకి బ్యాంకు లోన్ తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేయాల్సిందే. ఈ కండిషన్స్ ఐడి ప్రూఫ్ అనే దానికి ఆధార్ కార్డు ఉంది, అంతేగాక పాస్బుక్ ఉంది. అదే కాకుండా లోన్ ఇచ్చినప్పుడే అన్ని తీసుకొని ఉన్నారు. వారికి రైతు బంధుతో సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. కొంతమంది రైతు బంధు రిటర్న్ ఇవ్వచ్చు,
దానికి సంబంధం లేదు. 600 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, మేము ఇవ్వమని కూడా చెప్పట్లేదు. కానీ 2 లక్షల రుణమాఫీకి ఈ కార్డ్స్, పాన్ కార్డ్ అని, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అని అవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇయ్యాలటి వరకు మీరు ఏ రోజైతే రుణమాఫీ చేస్తా అన్నారో ఆ రోజు చేసే వరకు కూడా మీరు దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందో ఆ విధంగా కాకుండా మీరు నీతి నిజాయితీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు వరకు కావాల్సిన ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఇలా ఎవరో కట్టుకుంటారు, డబ్బులు ఉన్నాయి కట్టుకోవాలా, ఇంకో ₹1,00,000 ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. ఇలా అసలే వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మీ రుణమాఫీ కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసేసి బేషరతుగా ఖచ్చితంగా మీరు రుణమాఫీ అనేది 2 లక్షలు చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి మీ మాటలలో కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరైనా రైతుల్ని ఆదుకున్నారంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఈ దేశంలో ప్రతి రైతు మీరు కేసీఆర్ గారు రైతుల్ని మోసం చేసినట్టు ఎట్లా నాకు అర్థం కాదు. కేసీఆర్ గారే ఈ దేశానికి రైతులకు ఒక దిక్సూచిగా నిలిచారు. ఎవరైనా మోసం చేసిండ్రు అంటే కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వమే. ఎందుకు నీళ్ళు ఇవ్వడం తప్ప, కరెంట్ ఇవ్వడం తప్ప, రైతు బంధు ఇవ్వడం, రైతు బంధు అనే పేరు పెట్టింది కేసీఆర్ గారు. మాట్లాడుతున్నారు రైతు బంధు అని పేరు పెట్టింది కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వమే. ఆయన తప్పు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. మీలాంటి వాళ్ళు ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచిండు. కేసీఆర్ గారు అన్న మాటే రైతు బంధు అనేది ఎక్కడ మీ వయసు ఎంత ఉంటుంది? ఎప్పుడన్నా రైతు బంధు అనే మాట విన్నారా? ఎప్పుడన్నా రైతు బంధు అనే మాట విన్నారా? రైతు బంధు ఎందుకు ఇచ్చిండ్రో మీకు తెలుసా? రైతు బంధు దేనికి ఇచ్చిండ్రో రామూర్తి గారు దయచేసి రుణమాఫీ గురించి మాట్లాడండి. ఆ సబ్జెక్ట్ పెట్టుకోవాలంటే బీఆర్ కోలను మనం రిక్వెస్ట్ చేద్దాం. ఖచ్చితంగా రైతు విషయంలో ఈ దేశంలో రైతులు రాజుగా చేసే వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినంత మోసం ఎవరు చేయలేదు. రైతుల్ని ముంచినంత ఎవరు ముంచలేదు. ఎందుకంటే రైతులకు నీళ్లు ఇవ్వడం తప్ప, రైతులకు కరెంట్ ఇవ్వడం తప్ప, ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి గత 60 సంవత్సరాల నుంచి కరెంటు షాక్ కొట్టి కరెంటు లేక చచ్చిపోయిన రైతులకు కాంగ్రెస్ కూడా చేస్తుంది. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకుంటూ దొంగలకి తాళం ఇచ్చుకుంటూ దొంగలు ప్రోత్సహిస్తుంది. మళ్ళా ఒక్కసారి మనకి సిపిఎం నుంచి రమేష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమేష్ బాబు గారు చెప్పండి, అసలు ఆ ప్రజల పార్టీ అంటారు, కార్మికులు కర్షకుల పార్టీ అంటారు, మరి మీరు మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి, అట్లాగే బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం పార్టీగా